సోషల్ మీడియాలో కూడా రియల్ ఎస్టేట్ వచ్చేసింది. సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా కాస్త మార్కెట్ మీద కూడా చూపిస్తుంది. అరకొర నాలెడ్జీలతో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నెగిటివ్గా ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. లేదు దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయడానికి అత్యుత్సాహంతో ఇంకా నాకు ఎక్కువ మాటలు చేయడం కూడా ఇది చూసే జనాలు ప్రతి ఒక్కరు ఫోన్ ఉంటుంది కాబట్టి అదే నిజం అనుకోని కూడా చాలా మంది ఇది అవుతుంది. అసలు ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? సోషల్ మీడియా అనేది కంపల్సరీగా అవసరం మనిషికి. ఇప్పుడు ఏదైతే ఖాళీగా ఇన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నానని ఎవరో ఒక సోషల్ మీడియా నుంచి ఒక పర్సన్ చెప్తా ఉంటాడు. అతను నెలకు ఎన్ని ఫ్లాట్లు అమ్ముతున్నాడు, సంవత్సరానికి ఎన్ని ఫ్లాట్లు అమ్ముతున్నాడు. ఇప్పుడు నేనున్నా అన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని నేను చెప్పేస్తాను. మీరు నన్ను ఏ కంపెనీలో చూసి నేను ఎన్ని ఫ్లాట్లు అమ్ముతున్నా, ఎన్ని ఫ్లాట్ల మీద నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అనేదాన్ని మనం కంపేర్ చేయాల్సిందే. ఎవరో ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా ఉండిన పర్సన్ మార్కెట్లో అన్ని ఖాళీగా ఉన్నాయని చెప్తున్నాడు. అతను ఎన్ని ఫ్లాట్లు అమ్ముతాడు? నిజంగా వాస్తవంగా అతను రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయా, లేకపోతే పనిచేస్తున్నటువంటి ఏదైనా కంపెనీకి జిఎమ్మా, లేకపోతే మేనేజింగ్ డైరెక్టరా చూసి మనం నమ్మాలి. ఇప్పుడు ఏదో పాతకాలంలో ఎప్పుడో జీపీఆర్ లేఅవుట్లోనూ అక్కడో లేట్ చేసి ఇంకా ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయకుండా ఊహలకు అందినట్టుగా చెప్పడం అంటే మాత్రం వాళ్ళని నమ్మొద్దు. ఇది ఇల్లు అనేది ఆశల ఇదనమాట. ఇప్పుడు ఎంతోమందికి ఒక కోరిక, కలల సౌధం ఇల్లు అనేది. కరోనా తర్వాత మరీ ఎక్కువ అయిపోయింది. ఇల్లు అనేది కలల సౌధం. అది ప్రతి మంచి ఒక సెంటిమెంట్. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఇల్లు ఉంటుంది, వాళ్ళ అత్తగారు ఇచ్చిన ఇల్లు ఉంటుంది. కానీ వీళ్ళ సంపాదనతో వీళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు. ఇల్లు కొనుక్కునే దాని మీద సోషల్ మీడియాలో ప్రచారాలు అనేవి తెలుసుకోకుండా ప్రచారాలు చేయాలి. వాస్తవాలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఇన్ని అపార్ట్మెంట్లు కట్టారు, ఎంక్వైరీ చేసి ఇన్ని అపార్ట్మెంట్లు అమ్ముతున్నారు. ఏం డేటా, ఆయన ఏ కంపెనీ నుంచి జిఎం ఉన్నాడు, ఏ కంపెనీలో ఎక్కడ ఆఫీస్ ఉన్నది వాళ్ళకి, ఇవన్నీ వాళ్ళు చూస్తే ఖాళీ అంటున్నారు. ప్రొడక్ట్ అసలు ఎన్ని రోజులు పడుతుంది? మైమాన్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇన్ని రోజులు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసే అవుతుంది, ఇన్ని రోజులు స్లాబ్ వేస్తారు. మామూలు దాంట్లో అయితే ఇన్ని రోజులు స్లాబ్ వేస్తారు, ఇన్ని రోజులకి ఒక ప్రొడక్ట్ రెడీ అవుతుంది. ఇవన్నీ తెలుసుకోకుండా ఖాళీగా ఉన్నాయి అంటే అది కాదు. అది ప్రొడక్ట్ రెడీ అయ్యే టైం, అది టైంలో ఖాళీగానే ఉంటాయి. మరి ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు పెద్ద గేటెడ్ కమ్యూనిటీ 1000 ఫ్లాట్లు 2000 ఫ్లాట్లు ఉన్నాయి. మరి అందరు దిగిన తర్వాత సంవత్సరం పాటు ఖాళీగా ఉన్న ఫ్లాట్ ఏదన్నా చూపించమనండి. మామూలుగా ల్యాండ్ లార్డ్ షేరు వాళ్ళు ఉంటాయి ఖాళీగా. ఎందుకు ఉంటాయంటే రేటు పెరిగినా కొద్దిగా అమ్ముకుందాం అని చెప్పి వాళ్ళు ఖాళీ పెట్టుకుంటారు. అదే లైవ్ రేట్లో అమ్మితే వాళ్ళకి ఖాళీ కూడా ఉండవు, అంతే కదా. సో అందువల్ల ఏంటంటే ఖాళీ అనేదాన్ని ఖాళీకి పెట్టి ఎవరో డీల్ కట్టుకుంటారు. కాదు భాషాబాయ్ గారు, చాలా మంది ఎక్స్పర్ట్స్ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఒక 20% కొంచెం ఎక్కువ రేట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండొచ్చు. సో మీలాంటి ఎక్స్పర్ట్స్ అది ఖాళీగా ఉంటే దాన్ని మళ్ళీ పెయింటింగ్ చేయడానికి, బూజులు కొట్టుకోవడానికి మనుషులు పెట్టుకోవాలా, అంతేనా? దాని మళ్ళీ శాలరీ ఇవ్వాలిగా. అందుకని ఏ బిల్డరు అంత తెలివి తక్కువ కట్టాడు. ప్రతి ఒక్కటి బిల్డర్. రియల్ ఎస్టేట్ కంపెనీలో జనరల్ మేనేజర్లు రకరకాల పోస్టులు అని చెప్పి చాలా మంది అసలుకి ఇంకా అరచేతిలో వైకుంఠం చూపించి చాలా చెప్తారు. ఆ ప్లాట్ అమ్మేయడానికి ఏదో ఒకటి చేస్తారు. నాకు ఒక డౌట్ ఉంది ఎప్పటి నుంచో, అంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, అందరూ ఎవరైనా సరే, మీరు చెప్పిన ప్లేస్లో కొనుక్కోరు. ఎవరు? మేము ఎందుకు కొనం? మేము హ్యాపీగా ఒక వెంచర్ వేసారు. కాదు సార్, నేను క్లియర్గా చెప్తున్నాను. ఒక వెంచర్ ఉంది, ఆ వెంచర్ మీరు ప్రమోట్ చేస్తున్నారు, మీరు మార్కెటింగ్ చేస్తున్నారు. ఓకే, మీ బంధువులకు అందరూ చెప్తారు. కానీ నిజంగానే అంత డెవలప్మెంట్ ఉంటే, అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయనుకుంటే మరి మీరు ఎందుకు కొనరు? అక్కడ అట్లే ఉండదు. యాక్చువల్లీ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్లో నేను మిమ్మల్ని సెటిల్ అవ్వాలి అనుకున్న పర్సన్ కూడా డబ్బులు వస్తున్నాయి కదా, మరి మీరు కూడా అరచేతిలో వైకుంఠాలు చూపించిన వాళ్ళు మార్కెట్లో తక్కువ రోజులు ఉంటారు. కాదు సార్, మీరు కూడా అక్కడ కొనుక్కుంటే మీకు మంచి మనీ వస్తుంది కదా. ఇప్పుడు మేము వేసి లేఅవుట్లో మాకు ప్లాట్లు ఉంటాయి కంపల్సరీగా. యాక్చువల్లీ మార్కెటింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ పోయింది. ఫ్రీలాన్సర్ అనేది పోయింది ఆల్రెడీ. ఫ్రీలాన్సర్లతో మార్కెటింగ్ చేస్తున్నటువంటి రోజులు దగ్గర పోయాయి. ఇంక ఎంప్లాయీస్ని పెట్టుకునే రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మించుకోవాలి, ఫ్లాట్లు అమ్మించుకోవాలి. ఆ రోజుల్లో ఏమైందంటే, ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ కానివ్వండి, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, సిటీ అవుట్కట్స్లో లేఅవుట్లో అమ్మాలి అంటే ఫ్రీలాన్సర్లు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 2006లో కట్టారు. ప్రతిపాదనలు ఎప్పుడు వచ్చినాయి? 2002లోనో 2099లోనో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన వచ్చింది. ఎయిర్పోర్ట్ వస్తుంది కొనండి అని చెప్పి కొనిపించారు.
అసేతులో వైకుంఠాలు ఏ ఉండవు. హైదరాబాద్ అనే పెద్ద సిటీకి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కొనండి. ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఏజెంట్లు ఫ్రీలాన్సర్స్ ఉంటారు మామూలుగా. వాళ్ళు జిఎంలను ఏజిఎంలను ఫ్రీలాన్సింగ్లో ఉంటారు మామూలుగా. అదే ఇప్పుడు ఆ రోజుల్లో ఏజెంట్గా చేసిన వాళ్ళు ఇవాళ రోజున పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. ఆ శ్రీమిత్ర చేసిన వాళ్ళు కానివ్వండి, జీపీఆర్లో చేసిన జీపీఆర్లే అంటే పీర్లెస్ అనేది ఫస్ట్ మనీ కనెక్షన్ కంపెనీ ఉండేది. అది పోగానే దాన్ని జీపీఆర్ పునారావు గారు కానివ్వండి, మాదాల సుధాకర్ గారు కానివ్వండి, ఇట్లాంటి కంపెనీలు పెట్టారు. దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే శ్రీమిత్ర, దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే ప్రకృతి, దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఏదైతే కొన్ని రోజులు ఉండాలి ఇదే ప్రొఫెషనల్గా మనం చేసుకోవాలనుకున్న వాళ్ళు అరచేతిలో వైకుంఠం చూపించరు. అరచేతిలో వైకుంఠం లాంటి అనేది చూపించారు అంటే కంపల్సరీగా కస్టమర్కి జ్ఞానం ఉంటుంది. అరే నేను రాత్రి బొమ్మలు నా భార్య పిల్లలు కోసం నేను కష్టపడ్డ డబ్బు ఈయన అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు అని చెప్పి కనీసం వాళ్ళకన్నా జ్ఞానం ఉంటుంది. లేకుండా ఎక్కడెక్కడ కొన్న ప్లాట్లు భూమి మీద పెట్టిన డబ్బు ఎప్పటికీ చెడిపోదు. అరచేతిలో వైకుంఠాలు చూపడం అనేది ఒక 1% 2% ఉంటుంది తప్పితే అవలేదా వాస్తవంగా. ఔటర్ రింగ్ ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది, గజం 100 రూపాయలు 150 రూపాయలు కొనండి అంటే అదే కొన్నారు కాబట్టి అన్ని 100 లేఅవుట్లు ఉన్నాయి. సో మహేశ్వరం మండలంలో, కందుకూరు మండలంలో ఇట్లా మా రామోజీ ఫిలిం సిటీ ఇంటర్నేషనల్ సిటీ అది ఇది అని చెప్పేసి రామోజీ ఫిలిమ్స్ 2000 ఎకరాల్లో అది ఇది అని చెప్పేసి రామోజీ ఫిలిం సిటీ పక్కన 150 రూపాయలకి 100 రూపాయలు కొన్నారు కదా. ఇప్పుడు అదే ప్లాట్లు 7,000 రూపాయలకి 8,000 రూపాయలకి 10,000 రూపాయలకి అమ్ముతున్నారు కదా. అంటే కరెక్ట్గా ఒక 20-15 సంవత్సరాల్లో 100 రూపాయలు గజం 150 రూపాయల గజంగా ఉన్నది. ఇప్పుడు చూడండి ఎంత అయింది, 10,000 రూపాయలకి అమ్ముకుంటున్నారు కదా. ఇంకా అరచేతిలో వైకుంఠం ఏముంది అక్కడ అంటే ప్రతిదీ కూడా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, ఫార్మర్ సిటీ అని కొన్నారు. ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే గోలగా దగ్గర ఒక 700 లేఅవుట్లు వచ్చినాయి.